కుల మతాలకు అతీతంగా కూటమి నాయకులతో తిరంగా ర్యాలీ నిర్వహించారు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని. ఈ సందర్భంగా జై జవాన్, జై కిసాన్, వందే మాతరం, అమరవీరులకు జోహార్ అంటూ నినాదాలు చేశారు. భారత సైనికులకు గౌరవవందనం, శత్రువులకు ఎదుర్కొన్న వీర జవాన్లకు వందనం అంటూ నినదించారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతం చేసిన భారత సైన్యానికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. యుద్ధంలో ప్రాణాలు అర్పించిన మురళీ నాయక్కు అందరూ శ్రద్ధాంజలి ఘటించారు. సింధూరాన్ని తుడిచివేసిన పాక్ చర్యలకు ఆపరేషన్ సింధూర్తో గుణపాఠం చెప్పారని ఆయన తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దేశభక్తి చాటుకోవాల్సిన ప్రతి ఒక్క సైనికులకు, ప్రతి ఒక్క భారతదేశం కోసం ముందుండి చేసిన ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయిన సందర్భంగా దానికి సేవలు అందించిన సైనికులందరూ కూడా మన చంద్రగిరి నియోజకవర్గం ఎమ్మెల్యేగా నేను వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా మన రాష్ట్రంలో గోరంట్లకు సంబంధించిన మురళీ నాయక్ గారు చనిపోయారు. ఆయన కుటుంబానికి కూడా మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున మన ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు కూడా కలిసి వాళ్ళకి చేయాల్సిందని కూడా చేసి దేశ సైనికులంటే ఏ విధంగా గౌరవం ఉందని కూడా నిరూపించుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచించేది ఒక విధమైతే మన ప్రజలు, మన పౌరులందరూ మనందరూ బాగుండాలంటే భారతదేశంలో మనం భారతదేశాన్ని కాపాడుకోవాలి. దాన్ని ప్రతి ఒక్క ప్రజలు కూడా భాగస్వామై మతాల అతీతంగా ఈరోజు ముస్లిం సోదరులు, క్రిస్టియన్ సోదరులు, అన్ని హిందూ సోదరులు అందరూ ఈరోజు ఏకత్వంలో భిన్నత్వంగా మనం అందరూ ప్రవర్తిస్తూ ముందుకెళ్తున్నాం. ఇదే విధంగా ఐకమత్యంగా ఉండాలని కోరుకుంటూ మన దేశ భవిష్యత్తు కోసం కానీ, దేశ భద్రత కోసం కానీ మన చంద్రగిరి నియోజకవర్గం మనం అందరూ ఐక్యంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. వందే 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 అమర హే, అమర అమర హే, అమర హే, అమర హే, వీర జవాన్లకి, వీర జవాన్లకి.